హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లడ్డు వ్లాగ్స్. ఇవాళ వీడియో ఏంటంటే మీకు నాకు ఇష్టమైన నా స్టైల్లో కడాయి వెజ్ కర్రీ ఎలా చేస్తాననేది చూపిస్తున్నాను. దానికి ఏం కావాలనంటే రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, బీన్స్, క్యారెట్, పన్నీర్, ఆలు ఇవి కావాలి. అవన్నీ నేను కట్ చేస్తున్నాను అన్నమాట. ఇంకా ఆనియన్, పచ్చిమిర్చి అన్నీ కావాలి. అవన్నీ సన్నగా తరుక్కోవాలన్నమాట. అవన్నీ కట్ చేసేవి మీకు చూపిస్తున్నాను, ఎలా కట్ చేసేది ఏంటి అనేది. ఇది చాలా బాగుంటుందండి పూరీలోకి, కానీ పూరీలోకి మెయిన్ చాలా బాగుంటుంది. మీరు అది సరిగ్గా చేస్తే మాత్రం ఉత్తిదే తినేస్తారు, అంత బాగుంటుంది కర్రీ. ఇది నా స్టైల్ కర్రీయే. సో వెజిటేబుల్స్ అన్నీ కట్ అయినాయి అన్నమాట. క్యాలీఫ్లవర్ కూడా వేస్తున్నాను. అవి ఇంకా ఇలా తుంచేస్తున్నాను అనమాట. దాన్ని కట్ చేస్తే మళ్ళీ మనం యాక్చువల్గా ఈ కర్రీ ఏంటంటే నేను కుక్కర్లో చేస్తున్నాను. సో విజిల్ రాగానే అది కొంచెం బాగా మెత్తగా అవుతుందని నేను అలా కొంచెం పెద్ద ముక్కలే వేస్తున్నాను అనమాట. అన్నీ కట్ చేసుకున్న తర్వాత అన్నీ రెడీ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఈ ప్రాసెస్కి వెజిటేబుల్స్ కటింగే ఎక్కువ పడుతుంది మనకి. సో ఆనియన్ అన్నీ కట్ చేస్తున్నాను. కటింగ్ తర్వాత ఎలా ఆర్గనైజ్ చేశాను అనేది చూడండి, ఏమేమి కావాలనేది. బీన్స్, కాలీఫ్లవర్, క్యారెట్, గ్రీన్ బీన్స్, కాజు, రెడ్ అండ్ ఎల్లో క్యాప్సికమ్, పన్నీర్, పచ్చి బఠానీ, ఆలు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు. కావాల్సినవి ఏంటంటే జీరా పౌడర్, కారం, పసుపు, ధనియా పౌడర్, ఉప్పు, ఆయిల్, ఆల్ మిక్స్ గరం మసాలా కావాలి. తయారు చేసే విధానం: కుక్కర్ పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలి. తర్వాత ఆనియన్ అవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చేసుకున్నాక దాంట్లో కొంచెం గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి, కరివేపాకు. అవి కొంచెం ఫ్రై అవుతుండగా అన్ని వెజిటేబుల్స్ ఏవైతే కట్ చేసుకున్నామో అన్నీ వేసుకోవాలి. మొత్తం వెజిటేబుల్స్ మొత్తం వేసుకొని ఒకసారి బాగా కలపెట్టుకోవాలన్నమాట. అంటే గార్లిక్ పేస్ట్ మొత్తం బాగా కొంచెం ఫ్రై చేసుకోవాలి. వెజ్జీస్ ఫ్రై అయిన తర్వాత ఈ మొత్తము పొడులు ఏవైతే ఉన్నాయో అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. గరం మసాలా కూడా అండి, ఇందాక మీకు చెప్పడం మర్చిపోయాను. తర్వాత మొత్తం కొంచెం దగ్గరగా అయిన తర్వాత పన్నీర్ వేసుకోవాలి. ఈ కలుపుకునేటప్పుడు లేకపోతే పన్నీర్ స్మాష్ అవుతుందని నేను లాస్ట్లో వేశాను. కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి. కాజు మాత్రం ఎంత వేస్తే అంత బాగుంటుంది ఆ పేస్ట్. నేనైతే ఒక 100 గ్రామ్స్ తీసుకున్నాను. అది మిక్సీ చేశాను పేస్ట్. వేసిన తర్వాత అది కూడా కుక్కర్లో వేసేసుకున్నాను. వేసుకొని కలిపెట్టేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసేసానండి. జస్ట్ 2 విజిల్స్ చాలండి, ఎక్కువ వద్దు. 2 విజిల్స్ అయిపోయినాక కర్రీ ఇలా ఉంటుంది. ఒకసారి స్మాష్గా చేసేసుకొని కొంచెం కొత్తిమీర అది వేసేసుకొని తింటే సరే, రెడీ ఫర్ ఈట్ అండి. సో సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డూ ఇట్ అండి.